వివాదాలకు దారితీసే 6 మూల కారణాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విశ్లేషణ సామగామ సుత్తం అనే ఒక పాత బోధన మీద ఆధారపడి ఉంది. అసలు విషయమేంటంటే, మన గొడవలకి కారణం బయటెక్కడో లేదు, అది మనలోనే మొదలవుతుంది. సరే, మరి సమస్య మొదలయ్యేదెక్కడా? అంతా మన మనసులోనే 6 లోపాల వల్లేనంట. మొదటిది కోపం ఇంకా పగ. రెండవది ఇతరులను చిన్నచూపు చూసే అహంకారం. మూడవది అసూయ, లోభం. నాలుగవది మోసం, కపటం. ఐదవది చెడు ఉద్దేశ్యాలు, తప్పుడు అభిప్రాయాలు. ఇక ఆఖరిది తమ అభిప్రాయాలకే మొండిగా కట్టుబడి ఉండటం. ఇక రెండో విషయమేంటంటే, ఈ మానసిక లోపాలు ఒక గొలుసుకట్టులాంటివి. చూడండి, ఒకరిలో ఈ లోపాలు మొదలైనప్పుడు వాళ్ళు తమ గురువుని, వాళ్ళ బోధనలని, చివరికి సంఘాన్ని కూడా గౌరవించడం మానేస్తారు. దీనివల్లేమవుతుంది? క్రమశిక్షణ దెబ్బతింటుంది. ఇది చివరికి సమాజంలో పెద్ద వివాదాలకు దారితీసి చాలామందికి కష్టం, బాధ కలిగిస్తుంది. చివరగా మరి దీనికి పరిష్కారమేంటి? చాలా స్పష్టంగా 2 దశల్లో చెప్పారు. ముందుగా, ఈ చెడు గుణాలని మీలోగాని ఇతరులలోగాని గుర్తిస్తే వాటిని వదిలించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. ఒకవేళ అవి లేవనుకోండి, భవిష్యత్తులో కూడా అవి మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అంతే. అంటే ఒక సమాజం యొక్క శాంతి పూర్తిగా దాని సభ్యుల మానసిక పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందన్నమాట.